It is not only a description but also a clear declaration. విజయ్ గెలవడానికి నంబర్ 1 రీజన్ విఎంఐ. ఎస్, టీవీకే కాదు, విఎంఐ. టీవీకే విజయానికి ముందే తమిళనాడులో విఎంఐ జనానికి దగ్గరైంది. విఎంఐ అంటే విజయ్ మక్కల్ ఇయక్కం. విజయ్ స్థాపించిన ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఇది. 2009 జూలై 26న పుదుక్కోట్టైలో విజయ్ తన ఫ్యాన్స్ క్లబ్ లాగా విఎంఐని స్టార్ట్ చేశారు. ఇందులో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్స్ కానీ, యూత్ వింగ్స్ కానీ, స్టూడెంట్ వింగ్స్ కానీ వీళ్ళందరూ కూడా రూరల్ ఏరియాస్లో, అర్బన్ తమిళనాడు ఏరియాస్లో చాలా కార్యక్రమాల్ని టేకప్ చేశారు. ఎప్పుడు సైక్లోన్స్ వచ్చినా, ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వచ్చినా కూడా అక్కడికి వేలాదిగా ఈ విఎంఐ కార్యకర్తలు వెళ్ళిపోయి బాధితులకు అండగా ఉండేవాళ్ళు. అలా ప్రజలు ఎప్పుడు అవసరంలో ఉన్నా విజయ్ వస్తాడు, విఎంఐని పంపిస్తాడు అనే నమ్మకం రూరల్ తమిళనాడులో బాగా పెరిగింది. 2017లో జల్లికట్టు మూమెంట్ నేషనల్ లెవెల్లో ఒక చర్చకు దారితీసింది. ఆ జల్లికట్టు మూమెంట్ ని వెనుకుండి అజ్ఞాతంగా నడిపించిన వ్యక్తి విజయ్ అండ్ హిస్ ఈ విఎంఐ ఆర్గనైజేషన్. అలాగే విజయ్ తమిళనాడులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అప్రిషియేట్ చేస్తూ ప్రవేశపెట్టిన అవార్డ్స్ పెద్ద సంచలనం సృష్టించాయి. భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి టాపర్స్ వాళ్ళ తల్లిదండ్రులని పిలిచి వాళ్ళని గౌరవించి వాళ్ళకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇస్తూ ఒక సాంప్రదాయంలాగా దాన్ని కొనసాగిస్తున్నారు విజయ్. 2021లో విజయ్ మక్కల్ ఇయక్కం ఈ విఎంఐ బలపరిచిన అభ్యర్థులు 169 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 127 స్థానాల్లో గెలిచారు. ఎలాంటి పార్టీ సింబల్ లేకుండా, భారీ క్యాంపెయిన్స్ ఏమీ లేకుండా, కేవలం విజయ్ అనే పేరు మీదనే. అఫ్ కోర్స్ విజయ్ కూడా నేరుగా వచ్చి ప్రచారం చేయలేదు. అయినా సరే చాలా పెద్ద విజయాన్ని వాళ్ళు సాధించారు. దాని తర్వాత విజయ్ ఫుల్ కాన్ఫిడెన్స్తో పార్టీ పెట్టాడు. అంటే పార్టీ పెట్టడం కంటే ముందే విజయ్ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నారు అనేది దీని ద్వారా మనం కన్ఫామ్గా చెప్పొచ్చు. దాని ఫలితమే ఇప్పుడు ఓట్ల రూపంలో తమిళనాడు అంతా కూడా స్పష్టంగా వినిపిస్తున్న ఈ విజిల్ సౌండ్.